హాయ్, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్. మన వీడియోల్లో ఇంతకుముందు మన హెల్త్ గురించి డైమెన్షన్ చెప్పాం. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ ఇట్లాగా. సో చాలా మంది, ఎక్కువ మంది హెడేక్ అని, అంటే పేషెంట్లు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పరు. వాళ్ళ డాక్టర్కి వచ్చి తలకాయ నొప్పండి, నిద్ర పట్టలేదండి, ఒళ్ళంతా నొప్పులండి, అసలు ఏందో నాకు అంత అసహనంగా ఉంది, ఇట్లాగొచ్చి ప్రజెంట్ అవుతారు. ఇలా వచ్చే వాళ్ళు ఎక్కువ మందికి నేను చూసింది ఏంటంటే లేడీస్లో పర్టికులర్గా కంపారిజన్ అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరో అమెరికా వెళ్ళటమో, లేకపోతే ఆ పక్కింట్లో ఇంకోళ్ళు ఏదో ఒక దాన్ని రీచ్ కావటమో, ఆ గోల్ వీళ్ళు రీచ్ కాలేకపోతే అయ్యో వాళ్ళకి జరిగిందని కంపేర్ చేయటము. టీవీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి. ఆ టీవీలో ఆ సీరియల్ చూసి దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం అలా చేస్తే బాగుండిద్ది, ఇలా చేస్తే బాగుండిద్ది అని. సో ఇట్లా కంపారిజన్ వల్ల మెయిన్ గా ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని నా ఉద్దేశం. కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకోండి ఎట్టా కుదిరిద్ది? ఇప్పుడు డాక్టర్స్ కూడా కంపేర్ చేసుకుంటారు. అరే అక్కడ ఎంత ఓపీ ఉంది, మనకి ఎంత ఓపీ ఉంది అని అలా కంపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది అంటే ఉపయోగపడే కంపారిజన్ రావాలి. దాన్ని చూసి మనం ఇంకా ఎలా చేస్తే బెటర్ అవుతుంది, మన జీవితం ఇంకా బెటర్ చేయడానికి ఏం చేయాలి, అది పాజిటివ్ దృక్పథం డెవలప్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మనకి ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మెంటల్ హెల్త్ బాగుండాలంటే నువ్వు ఫస్ట్ బిజీగా ఉండాలి. నువ్వు బిజీగా ఉంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించడానికి టైం లేనంత బిజీగా ఉంటే నీకు నిద్ర సరిగ్గా పట్టిద్ది, నీ గుండె సరిగ్గానే కొట్టుకునిద్ది, నీ షుగర్ రాదు, బీపీ రాదు, ఇవన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అట్లా కాకుండా మన గురించి మనం ఆలోచించుకోవడం, పక్కన వాళ్ళ గురించి వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, అది ఎట్లాగుంది, ఇది ఎట్లాగుంది అని ఆలోచిస్తే మీకు సాయంత్రానికి ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి మళ్ళీ తలలో రౌండ్లు తిరిగి నిద్ర రావట్లేదని బిల్లలు వేసుకొని ఓదానికి ఒకటి ఎఫెక్ట్ అయ్యి చివరికి మీకు విశ్వ సర్కిల్లోకి వెళ్ళిపోయి మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. సో మనం కోపం గనక తెచ్చుకుంటే మనకి బీపీ అనేది కొత్తగా వచ్చింది. అట్లనే మనం క్రోధం పెంచుకుంటే మనకి షుగర్ వచ్చింది. మనం అట్లానే కంపేర్ చేసుకొని మనం ఈర్ష్య పెంచుకుంటే మనకి అనవసరంగా పైల్స్, ఫిషర్స్, అల్సర్స్ ఇవన్నీ వస్తాయి. సో నువ్వు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు ఇవన్నీ మీరు అనవసరంగా ఒకటి కొంటే ఇంకోటి వచ్చేసింది. సో ఈ కాకుండా చక్కగా ప్రశాంతంగా పీస్ మైండెడ్, భగవంతుడు చూసుకుంటాడులే, ఎవడ పాపాన వాడే పోతాడు. సో ఈ టైప్ లో కనుక అనుకొని దాన్ని జనరలైజ్డ్ గా చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నేను చెప్పిన అన్నిటితో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి కొద్దిగా మార్చుకుంటే లైఫ్ స్టైల్, వాళ్ళ దృక్పథం, ఒక ప్రాబ్లం వస్తే మార్చుకుంటే నేను ఈ వీడియో చేసినందుకు సక్సెస్ అయినట్టే భావిస్తాను. థ్యాంక్ యూ.